అందుకే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అనేక నిరసనల కార్యక్రమాలు చెప్తా ఉంది. అందులో భాగంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం రోజు ప్రతి గ్రామంలో గాంధీ గారి ఫోటోకు దండేసి గాంధీ గారి ఫోటోతో కలిసి ఈ ప్రభుత్వ వైఖరి నిరసనగా తెలియజెప్పే కార్యక్రమాన్ని జరుగుతా ఉంది. ఇలా అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి. ఇదే సందర్భంలో కాంగ్రెస్ శ్రేణులకు గాని నూతనంగా ఎన్నికైనటువంటి తెలంగాణ రాష్ట్ర సర్పంచులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సహకరించాలని. అన్ని గ్రామ సభల్లో మొదటి గ్రామ సభ పెట్టుకునే సందర్భంలో తప్పకుండా మహాత్మా గాంధీ గారి పేరును తొలగించడాన్ని తీవ్ర ఆక్షేపణగా పేర్కొంటూ ఆ తీర్మానం కాపీని రాష్ట్ర గ్రామీణాభివృద్ధికి కేంద్ర గ్రామీణాభివృద్ధికి ప్రధానమంత్రికి పంపు. ఈ యొక్క మన నిరసనను మహాత్మా గాంధీ గారి పేరు తొలగించడం అనేటువంటి మాట ఈ దేశానికి మంచిది కాదు, జాతిపితను అగౌరవపరిచినట్టే అనేటువంటి మాట. గ్రామ స్వరాజ్యాన్ని ఆకాంక్షించినటువంటి మహాత్మా గాంధీ గారి ఆలోచన మేరకు ఉన్నటువంటి ఈ యొక్క ఉపాధి హామీ గ్రామీణ ప్రజలకు ఒక లైఫ్ లైన్ వంటి ఈ ఉపాధి హామీని దెబ్బతీసే ఈ పథకాన్ని యథావిధిగా కొనసాగించి పని దినాలు పెంచి మహాత్మా గాంధీ గారి పేరు కంటిన్యూ చేయాలని మొదటి గ్రామ సభలో మొదటి తీర్మానంగా చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపమని ఇటు మొత్తంగా ఎన్నికైనటువంటి గ్రామ సర్పంచులను అదేవిధంగా ఆ కోఆర్డినేషన్ చేసేటువంటి అధికారులు కూడా ఈ సందర్భంగా